అలై బలై కార్యక్రమాన్ని ఇప్పుడు లైవ్ లో చూద్దాం. Sardar Vallabhbhai Patel National Police Academy in Hyderabad. Very special thanks to Shri Mahendra Reddy Garu. మాజీ డైరెక్టర్ జనరల్ గౌరవనీయులు దినేష్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సింది. ప్లీజ్ కమ్ సార్. ఇక్కడ జరుగుతున్న ప్రతి అకేషన్ ని చాలా క్లీన్ అబ్జర్వేషన్ తో చూస్తున్నారు దినేష్ రెడ్డి గారు. హార్టీ వెల్కమ్ సార్. అండ్ జన్న మోహన్ గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు వారికి సన్మాన కార్యక్రమం. జన్న మోహన్ గారు. అదే రకంగా ఎక్కా యాదగిరి గారు మనందరికీ సుపరిచితులు. ఇవాళ తెలంగాణ అమరవీరుల స్తూపం రూపకర్త, ఇటీవల ప్రభుత్వం ద్వారా కూడా గుర్తింపు పొంది అవార్డు పొందినటువంటి ఎక్కా యాదగిరి గారు ఆ రోజు 1969 ఉద్యమం సందర్భంగా చనిపోయినటువంటి అమరవీరుల స్మృత్యార్థం వారు రూపకల్పన చేసినటువంటి స్తూపమే ఈ అసెంబ్లీ ఎదుర్కొన్నటువంటి ఆ స్తూపం. ఎక్కా యాదగిరి గారికి బండారు దత్తాత్రేయ గారు సన్మానం చేస్తారు. జన్న మోహన్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారు 1956లో పుట్టారు. జన్న మోహన్ ఈజ్ accomplished exponent of the ancient Indian spiritual practice of yoga since over 38 years. అలై బలై కార్యక్రమం ద్వారా ఈరోజు సన్మానాన్ని స్వీకరించేందుకు ఇక్కడికి విచ్చేసినందుకు జన్న మోహన్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి ఎంతమంది ప్రముఖులు ఇక్కడికి విచ్చేయడం నిజంగా ఎంతగానో సంతోషిస్తాం. మరొకసారి అలై బలై కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు, ప్రత్యేకమైన ఆహ్వానితులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. Present felicitation అనుకున్నారు జన్న మోహన్ గారు. Born in 1956, Janna Mohan is an accomplished exponent of the ancient Indian spiritual practice of yoga since over 38 years. ఇరిగేషన్ ప్రత్యేక సలహాదారు గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారు వారిని వేదికపైకి వచ్చి ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాం. పి వేణుగోపాల్ రెడ్డి గారు పి వేణుగోపాల్ రెడ్డి గారు గత అనేక సంవత్సరాల మట్టుగా సంఘంలో పూర్తి స్థాయి కార్యకర్తగా పనిచేస్తూ మరి అంచెలంచెలుగా ఈరోజు ఎదుగుతూ అనేక మందిని కూడా తీర్చిదిద్దినటువంటి సంఘ నాయకులు పి వేణుగోపాల్ రెడ్డి గారిని
వేదికపైకి రావాల్సిందిగా కోరుతాం. వేణుగోపాల్, టీడీపీ పక్ష నాయకులు గౌరవనీయులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. అలాగే ఇప్పుడు సన్మానాన్ని స్వీకరించేందుకు విరువంటి గోపాలకృష్ణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. హార్టీ వెల్కమ్ సార్. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. వీరువంటి గోపాలకృష్ణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు వారు వచ్చి సన్మానాన్ని స్వీకరించబోతున్నారు. వారి స్వగ్రామం కొలనుపాకం. వారి శ్రీమతి గారు సరోజ గారు. వరంగల్ జిల్లాలో వారు జన్మించారు. వారి తల్లిదండ్రులు రమణమ్మ గారు, నరసింహాచారి గారు. ప్రస్తుతం వారి నివాసం ఆలేరు. అలాగే బాల్యంలో సాంస్కృతిక వీరువంటి గోపాలకృష్ణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారు వచ్చి ఇప్పుడు సన్మానాన్ని స్వీకరించబోతున్నారు. దయచేసి ఎడం పక్క ఉన్న వాళ్ళు దయచేసి అక్కడ నుంచి ఆ ప్లేస్ కాల్ చేయాలి. ఎవరికి కనబడతలేదు. ఆ చైర్లో ముందర కూర్చున్న విఐపీలకు ఎవరికి కూడా కనబడతలేదు. రామ్లాల జర అందరికీ జరిపాయి ప్లీజ్. ఎవరు ఉండొద్దు అక్కడ దయచేసి. వెనకాల సీట్లు ఉన్నాయి, కూర్చోండి. ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికి కూడా కనబడుతుంది కార్యక్రమం అన్నీ కూడా. ఇటు రైట్ సైడ్ కూడా ఎవరైతే ఉన్నారో ఆహ్వానితులు కాని వాళ్ళు లేకుంటే కార్యక్రమం చూస్తానికి వచ్చిన వాళ్ళు దయచేసి వారు వెనకాల వెళ్ళి చైర్లో కూర్చుంటే బాగుంటుంది. వచ్చేటువంటి అతిథులకు ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి మన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ గమనించాలి. మరి ఇది దత్తాత్రేయ గారు చేస్తున్నటువంటి ఒక కార్యక్రమము. మరి మనము అతిథులకు ఇబ్బంది పడకుండా చూడాల్సిందిగా కోరుతాం. వీరువంటి గోపాలకృష్ణ గారు ప్రస్తుతం సన్మానాన్ని స్వీకరించారు. సాహిత్యంపై వారికి ఎంతో అభిరుచి ఉంది. చిన్నప్పటి నుంచి వారి తండ్రి గారు భాగవతాల్లోని కథలు వినిపించి సాహిత్యంపై అభిరుచిని కలిగించారు. హై స్కూల్లోని తెలుగు పండితులు శ్రీ చోట్లే నృసింహశర్మ గారు సాహిత్యంపై అభిరుచి కలిగించి ప్రోత్సహించి సాహిత్యంపై మక్కువను కలిగించారు. దాంతో వారు ఎన్నో రచనలు సాహిత్యంపై అభిరుచిని పెంచుకొని ఎన్నో పత్రికల్లో వారి రచనలు కవితలు కూడా వచ్చాయి. చారిత్రక అభిరుచి కూడా వారికి ఎంతగానో ఉంది. కవితలు కూడా వారు రాస్తూ ఉంటారు. చారిత్రక వ్యాసాలు రాశారు. అలాగే ఎన్నో రచనలు కూడా వారు చేశారు. అందుకే ఈ సందర్భంగా వీరువంటి గోపాలకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రేవణ గారు ఇక్కడికి వచ్చారు. కర్ణాటక మాజీ మంత్రివర్యులు. వారిని ఘన స్వాగతంతో ఆహ్వానిస్తున్నాం. హార్టీ వెల్కమ్ సార్. అలాగే ఇంటర్నేషనల్ బాడీ బిల్డర్ రాజు యాదవ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారికి ఇప్పుడు సన్మాన కార్యక్రమం. రాజు యాదవ్ గారు ఫస్ట్ ఇండియన్ won 3 medals at USA. మిస్టర్ వరల్డ్, మిస్టర్ యూనివర్స్, మిస్టర్ వరల్డ్ 2010, 2011, 2013లో వారు అవార్డ్స్ని అందుకున్నారు. ఇంటర్నేషనల్ బాడీ బిల్డర్ రాజు యాదవ్ గారికి ఇప్పుడు సన్మానం. అలయబలయ కార్యక్రమం దసరా మరుసటి రోజున జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది 12వ అలయబలయ కార్యక్రమం. 12 సంవత్సరాల నుంచి నిర్విరామంగా తెలంగాణ ఉద్యమంలో అందరినీ ఐక్యపరిచే విధంగా ఒకరినొకరు ఆత్మీయతతో ఆలింగనం చేసుకొని
అందరం కూడా ఒకటైనటువంటి భావనను భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి భాగాన్నే తెలంగాణ సాంప్రదాయంతో జోడించి తెలంగాణను సంపాదించడం కోసం సాధించడం కోసం ఏదైతే కృషి జరిగిందో తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి మహానుభావులు అందరూ వాళ్ళందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. పేరు పేరున వాళ్ళ అందరూ ఉద్యమకారుల వల్ల, సాంస్కృతిక కళాకారుల వల్ల, విద్యావంతుల వల్ల, కార్మికుల వల్ల, కర్షకుల వల్ల, ఉపాధ్యాయుల వల్ల, యువకుల వల్ల వచ్చినటువంటి తెలంగాణను మనం ఏ విధంగా సార్థకం చేసుకోవడానికి కృషి చేయాలనే ఉద్దేశంతో వివిధ రాజకీయ పార్టీల యొక్క నాయకుల్ని, వివిధ భిన్నమైనటువంటి ఒక ఆచారంలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళందరూ కూడా పిలిచి ఈరోజు ఇక్కడ అలయ్ బలయ్ కార్యక్రమం చేయడం, దీన్ని అన్ని విధాలుగా అంటే హిందూ, ముస్లిం, క్రైస్తవులు అనేటువంటి ఏం భేదభావం లేకుండా, వర్గము, వర్ణము, ప్రాంతము, భేదము ఇవన్నీ లేకుండా అందరినీ ఐక్యపరిచే విధంగా ఇది ఒక వేదిక చేయడమే అలయ్ బలయ్ కార్యక్రమం. ఈ అలయ్ బలయ్ కార్యక్రమం స్పర్శ, మానవుల యొక్క స్పర్శ వల్ల అద్భుతాలు జరుగుతాయి. అందువల్ల అలాంటి స్పర్శ ఒకరికొకరు చేసుకొని ఆలింగనం చేసుకొని ఆత్మీయతతో వెళ్తే ఎలానైతే ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతిలో షేక్ హ్యాండ్ అంటారు, వాళ్ళు షేక్ హ్యాండ్ చేసుకుంటే ఎంతో ఆత్మీయతతో కలిసామని కొత్త వాళ్ళు భావిస్తారు. కాబట్టి మన భారతీయ సంస్కృతిలో ప్రాచీనమైనటువంటి దీనిలో అలయ్ బలయ్ కార్యక్రమం తెలంగాణలో గ్రామ గ్రామాన షమ్మి వృక్షానికి పూజ చేసి షమ్మి వృక్షాన్ని మొక్కి ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కాబట్టి దీన్ని ఆ సాంప్రదాయంగా కొనసాగిస్తున్నాను. ఒక్కసారి అందరం కలిసి చప్పట్లు వేసుకుందామా? ఇంత మంచి కార్యక్రమానికి మన ముఖ్య అతిథి విచ్చేశారు, చాలా సంతోషకరం. మన 2 రాష్ట్రాల గవర్నర్ గా చక్కని బాధ్యతల్ని నిర్వర్తిస్తూ అందరి మన్ననలు పొందారు, అందరి మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. గవర్నర్ నరసింహన్ గారికి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే సన్మానాన్ని స్వీకరించేందుకు ప్రముఖ సినీ కళాకారులు, వారు హీరోగా చేశారు అండ్ అలాగే ఆర్టిస్ట్ గా ఎన్నో క్యారెక్టర్స్ చేశారు, మిమిక్రీ సెన్సేషన్ శ్రీ శివారెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సన్మానాన్ని స్వీకరించేందుకు. ఈ కార్యక్రమానికి శ్రీ దైవజ్ఞ శర్మ గారు కూడా రావడం ఎంతగానో సంతోషిస్తూ వారికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సవినయంగా వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. స్వాగతం అండి. అలయ్ బలయ్ అంటే ఎట్లుండాలి ఏంటి? అందరూ ఇట్లా నిశ్శబ్దంగా మట్టంగా ఉన్నారు. ఒక్కసారి చప్పట్లు ధర వేసుకొని ధూమ్ తడాక చేస్తే బాగుంటుంది కదా. పండుగ కదా, పండుగ అన్నప్పుడు పెద్దలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, అల్లరి చేస్తారు, గోల చేస్తారు, ఈలలు వేస్తారు, హంగామా ఉండాలి. మొత్తం ప్రాంగణం అంతా గట్టిగా చప్పట్లతో మన జోరుని చూపిస్తే బాగుంటుంది. బరువైన ఒక్కసారి అందరూ తడాక చేస్తే బాగుంటుంది కదా. పండుగ కదా, పండుగ అన్నప్పుడు పెద్దలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, అల్లరి చేస్తారు, గోల చేస్తారు, ఈలలు వేస్తారు, హంగామా ఉండాలి. మొత్తం ప్రాంగణం అంతా గట్టిగా చప్పట్లతో మన జోరుని చూపిస్తే బాగుంటుంది. బరువైన ఒక్కసారి అందరూ. మరి ఇప్పుడు అలయ్ బలయ్ కార్యక్రమంలో హీరాలాల్ సమారియా, అడిషనల్ సెక్రటరీ, చైర్. హీరాలాల్ సమారియా, అడిషనల్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈజ్ గోయింగ్ టు బి ఫెలిసిటేటెడ్ బై శ్రీ దత్తాత్రేయ హానరబుల్. మాజీ మంత్రివర్యులు కాంగ్రెస్ నాయకులు వినోద్ గారు వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాను. అదే రకంగా మన సినీ హాస్య నటులు అలీ గారిని కూడా దత్తాత్రేయ గారు సాధారణంగా సన్మానం చేస్తారు. అలీ
శుక్కరమ్మ గారు వారు మళ్ళీ ఉద్దేశించి మాట్లాడారు.